బాగా ఓటర్స్ బాగా ఎడ్యుకేటివ్‌గా ఉంటారు. వాళ్ళ డిసిషన్ చాలా క్లియర్‌గా ఉంటది. అందుకే ఎప్పుడు ఒక ప్రభుత్వం ఉండదు అక్కడ. అవును. అవును. పోయినసారి ఎందుకో మరి విజయాన్ని రెండోసారి గెలిపించారు తప్ప, అవును. అక్కడ అవును. ఎప్పుడు ఒక ప్రభుత్వం ఉండదు. 5 అవును. సంవత్సరాలు, అవును. 10 ఒక సంవత్సరం ఒకసారి యూడీఎఫ్ అయితే ఒకసారి అది ఎల్డీఎఫ్. డెమోక్రసీ అంటే కూడా మంచిదండి. ఎప్పుడు అవును. ఒకే గవర్నమెంట్ ఉండటం కూడా మంచిది కాదు. మరి ఒక్కోసారి అట్టగానే ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు అట్ట చెప్పట్లేదు కదా! ఇక్కడ సుదీర్ఘంగా ఒక ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుద్ది. అది చెబుతా ఆ టాపిక్ వద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు వేరండి. ఆంధ్రప్రదేశ్‌లో సరైన అపోజిషన్ లేదు. 2019-24లో ఉన్న వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ విధ్వంసాన్ని సృష్టించింది. ఎందుకంటే వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళొస్తే ఆపేస్తున్నాడు. భారతదేశంలో ఎప్పుడు ఏంటంటే ఒక ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉంటుంటాయి. ఆ! అది. ఒకసారి బెంగాల్ పరిస్థితి చూద్దాం. బెంగాల్‌లో పరిస్థితి ఏంటి? మమతా బెనర్జీని ఈసారి గెలవనిస్తారా? గెలిచే పరిస్థితులు ఇంకా టైట్‌గా ఉన్నట్టు కనపడుతుంది. మనకున్న అంచనాల మేరకు బీజేపీ లీడ్‌లో ఉంది. అది నెక్ టు నెక్ ఉండొచ్చండి నేను అనుకుంటున్నా. బీజేపీ అదే నెక్ టు నెక్ నడుస్తుంది. హ్మ్. పోస్టల్ బ్యాలెట్‌లో కూడా వాళ్ళు వీళ్ళు సమంగా నడుస్తున్నారు. హ్మ్. ఒక 5 అటు ఇటు తేడాలు ఒకసారి వాళ్ళు, ఒకసారి వీళ్ళు. సువేంద్ర అధికారి అని వాళ్ళ సీఎం అవును. క్యాండిడేట్. అవును. ఆయన కూడా మరి మమతా క్యాండిడేటే కదా! అవును. మమతా టీఎంసీ. పార్టీ నుంచే అవును. వచ్చాడు. వెళ్ళినారు. సరైన అవును. లీడర్‌షిప్ లేదు బీజేపీకి అక్కడ ఇప్పుడు యాక్చువల్‌గా. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ నుంచే పోయింది. అవును. అంటే లాంగ్ రన్ ఉంది కదా! నువ్వు అదే 15 ఇయర్స్ చెప్తున్నా. ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి ఉంది కదా! ఆవిడ చెప్తున్నాను. గట్టిగా. అవును. అవును. ప్లస్ లీడర్ ప్రూవెన్ లీడర్. మాస్ లీడర్. అవునవును. మమతా బెనర్జీ ఈస్ ఎ మాస్ లీడర్. అవును. అందుకని మాసెస్‌లో విపరీతమైన ఇదుంది. ఎందుకంటే అవును. ఇప్పుడు బీజేపీ ఈ సెంట్రల్ రూలింగ్ వెరీ స్ట్రాంగ్ పార్టీ. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ బోలెడు ఉంది బెంగాల్ మీద. ఎట్లాగొట్ట బెంగాల్‌ని మనం కైవసం చేసుకోవాలని బీజేపీ అందుకే కదా అన్ని రకాలుగా అమిత్ షా వెళ్ళి దాదాపు 20 రోజులు అవును. బెంగాల్‌లో అవును. కూర్చున్నాడు. పూర్తిగా ఒక కేంద్ర హోంమంత్రి ఒక రాష్ట్ర ఎన్నికల్లో అంత దృష్టి పెట్టడం అనేది. పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించినాయండి. అవును. అదే కనుక మామూలు సాధారణంగా అయితే మాత్రం మమతా వచ్చే అవకాశం ఉండేది. అవును. వాళ్ళు పూర్తిగా అసలు బెంగాల్ తీసుకోవాలనే పట్టుదల ఎక్కువైపోయింది సెంటర్‌కి. అవును. మోడీకిను, అమిత్ షాకి. ఎన్ని చేయాలో అని చేశారు. చేశారు. సర్ పేరుతో 60 ఇక లక్షల ఓట్లు అంతకంటే తీసేశారు. ఇంకా ఏ గవర్నమెంట్ ఏది ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేదండి. అవునవును. ఇప్పుడు గనక బీజేపీ రాకపోతే అవును. ఇక ఎప్పటికి రాదు. అవును. ఏ ఇంత ఇంత హార్డ్ సిట్యుయేషన్‌లో. అవును. మమతా బెనర్జీ ప్రూవెన్ గుడ్ లీడర్. ఈవెన్ ఇవాళ ఆవిడ ప్రొజెక్ట్ చేసిన లీడర్ టీఎంసీ నుంచి వచ్చిన ఆయనే కదా! అవును. ఆళ్ళ సొంత లీడర్ అంటూ యాక్చువల్‌గా బీజేపీకి లేడు. సరైన లీడర్ లేదు. బీజేపీ అని మన టీఎంసీకి అయితే మమతా అటు క్లియర్‌గా కనపడుతుంది. టాల్ లీడర్. ఎప్పుడైతే అక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు వీక్ అయినాయో బీజేపీ ఎంటర్ అయింది. అవును. ఆ పూర్తిగా ప్లేస్ బీజేపీ ఆక్యుపై లెఫ్ట్ ఈస్ చేసింది. గాన్ ఆల్రెడీ ఆ ఎప్పుడో space 20 ని. ఇయర్స్ అయిపోయింది కదండీ. అవును. ఆ స్పేస్ ని. వాళ్ళు దగ్గర దగ్గర జ్యోతి బసు 30 ఇయర్స్ పైన చేసినట్టున్నాడు ముఖ్యమంత్రిగా. ఆయనకు 27 ఇయర్స్ 28 ఇయర్స్ ఆయన చేశాడు. అవును. తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య అవును. చేశారు. చాలా లాంగ్ టర్మ్ చేశారు. 34 ఇయర్స్ వాడు పరిపాలన అవును. చేసింది. 77 నుంచి 2011 వరకు. అవును. అదే 30 కాంగ్రెస్ గనక 1947 నుంచి 1977 వరకు 35 ఇయర్స్ వాళ్ళ చేసింది. 24 ఇయర్స్ ఏం చేశారు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. 35 ఇక్కడ కాదండి. బెంగాల్లో టోటల్ కంట్రీ చెబుతున్నా. టోటల్ కంట్రీ బెంగాల్లో దాదాపు 24 ఇయర్స్ పాడు పని చేశారు. అవును. తర్వాత లెఫ్ట్ వచ్చి ఒక 34 సంవత్సరాలు పనిచేసింది. అవును. ఏమో 15 సంవత్సరాలు అవును. పనిచేసింది. అంటే రాను రాను ఎవరికి ఇచ్చినా కంటిన్యూగా ఇస్తూ వస్తున్నారు వాడు. మరి ఈసారి మమతాకి ఇస్తారా, బీజేపీకి ఇస్తారా అనేది చూడాల్సిందేనండి. అది టగ్ ఆఫ్ వార్. రిజల్ట్ వచ్చేదాకా మనం దాన్ని బెంగాల్ మాత్రం మనం అవును. చెప్పలేమండి. మోడీ షాకి ఒక అగ్ని పరీక్ష. గ్యారంటీగానండి. ఎందుకంటే వాళ్ళు పూర్తి శక్తిని ఉపయోగించేశారు. అవును. ఇక అంతకంటే ఇంక ఎవరు ఏం చేయలేరండి ఇక. అవును. బాగా పనిచేయడం అవును. జనాల్లో అన్ని రకాలుగా అవును. చేశారు. అవును. అవును. ఇక అస్సాంకి వచ్చేటప్పటికి మళ్ళీ బీజేపీ ఎన్డీఏ వస్తుందనేది అక్కడ అది క్లియర్ అండి. అది కన్సాలిడేట్ అయ్యారు. అది బాగా కన్సాలిడేట్ చేసుకున్నారు. ఇక ప్రూవ్ అయిపోయింది వాళ్ళది. అక్కడ ఎవరు ఆ ఏం చేయలేరు. ముఖ్యమంత్రి కూడా కొంచెం గట్టివాడే. అవును. ప్రజలతో బాగా కలిసిపోవడం, అవును. ప్రజలతో ఇదిగా ఉండటం. అతను పైగా ఈశాన్య రాష్ట్రాలకి బీజేపీకి అతనే అవును. లీడర్‌గా ఎమర్జ్ అయ్యాడు బాగా. అవును. బాగా ఫైట్ చేయగలిగాడు, ఇక మాట్లాడగలడు బాగా, సమయస్ఫూర్తి ఉన్నాడు. ఈ ప్రకటనలు వీటితోటే బాగా పాపులర్ అవుతున్నాడు అవును. అతను. అవును. అతను కూడా కాంగ్రెస్ బ్రాటప్పే. అవును. కాంగ్రెస్ నుంచి అవును. వచ్చిన వీళ్ళందరూ అంతే కదండి మొత్తం దేశం అంతా. అవును. ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు 4 స్టేట్స్‌లో జరుగుతున్న ఎలక్షన్స్‌లో బీజేపీకి క్లియర్‌గా వచ్చే స్టేట్ అస్సాం ఒకటే. అవును. ఈ బెంగాల్ వస్తేనేమో అది అస్సాము, పుదుచ్చేరి కూడా వాళ్ళ అంటే బీజేపీ కానీ వాళ్ళ ఫ్రెండ్. పాండిచేరి. వాళ్ళ ఫ్రెండ్ రంగస్వామి అవును. వచ్చే ఆయన అది పాండిచ్చేరి. అది కంటిన్యూ అవి అవుతుంది. 2 పక్కాగా వాళ్ళకి అవును. అకౌంట్లో ఉన్నాయి. అవును. సరే తమిళనాడు ఏమో డిఎంకే అంటున్నారు, విజయ్ అని అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది అనేది చూడాలి. లేదండి తమిళనాడు డీఎంకే క్లియర్‌గా ఉంది. ఎందుకంటే స్ప్లిట్ అయిపోయింది ఓట్లు. అదే డైరెక్ట్ ఎలక్షన్ కాదు. మరి ఎవరు పోలే ఎన్డీఏ తరఫు నుంచి చంద్రబాబు గారు ఒకరు వెళ్ళి ప్రచారం చేసి వచ్చాడు. మరి ఆయనకి ఎందుకంటే కూటమి ధర్మం అండి. మరి కూటమి తరపున తప్పనిసరిగా క్యాన్వాస్ చేయాల్సిందే. చూడాలి ఆయన ఎందుకంటే- కోయంబత్తూరు
2, 3, 7 కాన్స్టిట్యూన్సీలు తిరిగాడు చెన్నైలో. వాటిలో ఏమన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటుంది. బోర్డర్ కదా, ఆ, కుప్పం పక్కనే ఉన్నటువంటి అవును. కృష్ణగిరి కాన్స్టిట్యూన్సీలో చూద్దాం అసలు ఆ రిజల్ట్, వాటిలో రిజల్ట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అనేది చూద్దాం అసలు. అదే ఎట్లా ఎందుకంటే ఉంటుంది. కూటమి ధర్మం గురించి వచ్చాడు ఆయన, తప్పలా. ఎందుకంటే ఇప్పుడు ఆయనకే తెలుసు అక్కడ ఇప్పుడు చూడు, మనమే ఎస్ఎస్ చేస్తుంటే అవును, ఆయన ఎస్ఎస్ చేయలేడా? యాంటీ ఇన్కంబెన్సీ స్ప్లిట్ అయిపోయింది. అవును, ఈ యాంటీ ఇన్కంబెన్సీ లేదు ఇక అక్కడ. అవును. ఎందుకంటే మరి ఏఎన్ఎంకి ఆల్రెడీ వీక్ అయింది, అవును. విజయ సినీ గ్లామర్ ఉంది, ఇద్దరు కలిసి స్ప్లిట్ చేసుకున్నారు. అవును. అటువంటి ఏడిఎంకి ఏమో బాగా ఇది ఉన్న పార్టీ, బలం ఉన్న పార్టీ, అవును, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీ. అవును. విజయన్ ఏమో మాస్తో వచ్చినటువంటి మాస్. పార్టీ. అతను ఇంకా కుదురుకొని పార్టీ కమిటీలు వేసుకోవడం, Structure. నాయకత్వాన్ని ఎంపిక చేసుకో, అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల ఆయన కొన్ని చేయలేకపోయాడు. పార్టీ అభ్యర్థుల నిర్మాణం ఎంపిక లేదు. సరిగా లేదనేది ఒక ఇది అక్కడ. అవును. అభ్యర్థులు గట్టిగా పెట్టగలిగి టైం ఉండి ఉంటే విజయ్ ఈసారి గెలుస్తాడనేది అక్కడ ఉన్న సర్వేలు కానీ